అన్నలు అక్కలకు అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా అనుకుంటున్నా. అయితే ఇలా ముచ్చట ఏంటంటే మేము కొండాటు పోతున్నాం. కొండాటుకు అన్నీ రెడీ చేసుకొని అన్నీ వేసుకొని ఈడికెళ్ళే పట్టుకొని పోతున్నాం. ఇక ఆడికి అయినాక మేము ఏమేం చేస్తాం, ఎట్లుంటుంది, ఏం కథ అంటే డిన్నర్ చిన్నగా బాగా పెద్దగా కాదు, మా ఫ్యామిలీ మందం డిన్నర్ చేస్తామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఏమేం చేసినామో చూపిస్తా. ఇప్పుడే ఫోన్ ఆన్ చేసిన, అంటే ఇవ్వదాకా బిజీ అంటే పనులు అన్నీ ఒక్కదాన్ని వేసుకోవాలి కాబట్టి బిజీ అయిపోయింది. ఇప్పుడే స్టార్ట్ చేసిన వీడియో చూద్దాం. వచ్చేసింది. వచ్చి నేను గుడాలు పోసినాక బుజ్జి ఈయన మర్ర వద్దామని అన్నది. ఇంకో ఈయన మర్ర పోసినాం. అంటే మా ఫ్యామిలీ మందం చిన్నగా దావత్ అన్నట్టు కొండగట్టకాడ భావన మాకని మొక్కిండు. ఇక చిన్నగా చేసుకోవాలి కాబట్టి ఇక తప్పది. దేవుళ్ళ మొక్కులు ఇప్పుడు కాదు, సంవత్సరాలు ఏం మొక్కి 3 సంవత్సరాలకు ఎక్కువయే. ఇక ఇప్పుడు బలం వచ్చింది దేవునికి వేయడానికి. అమ్మనైతే గుడాలు మర్ర పోసింది. మా మాకే పోతుంది. ఇదే ఇప్పుడు కోసేది పాపం. దీన్నే కోసరు ఇప్పుడు. ఇక చెయ్యొద్దు అని అంటే ఇక దేవుని మొక్కులు కంపల్సరీ చేయాలి కాబట్టి తప్పది. ఏదైనా దేవుని ఆజ్ఞ లేనిది నడవదన్నట్టు. మొత్తం రెడీ అయిపోయింది. అంటే అక్కడ పెట్టినాం. ఇక్కడ గుడాలు మర పోసినాం. మంచిగా కడిగి అవన్నీ రెడీ చేసినవి. అంటే మొత్తం అంగడి మొత్తం చేసుకొని ఈ చేపలు ఇవి నైటే చదువుకున్నా. పొద్దున వీలు కాదు, జల్దీ కావాలంటారని నైటే చదువుకున్నా అన్నీ. ఇక ఒకళ్ళు తానం చేసిర్రు, ఒకళ్ళు ఇవన్నీ సామాన్ అన్నీ ఇక చదిరేసినాం. మా కుక్కలు మా ఇంటికాడ కుక్క పోదామని రెడీ అయినాక ఇక మొత్తానికే చెప్పు తిన్నారు మా వాళ్ళు. జల్దీ రెడీ అయితే పోదామంటే మా అత్త మామ వీళ్ళందరూ ఇంకా అక్కడ తయారైతలేరట. మేము ఇక రెడీ కూర్చున్నాం. పోంగా ఎంజాయ్ ఎట్లుంటుంది, ఎట్లా మాట్లాడుకుంటాం, ఎట్లా చేస్తాం అన్నది కూడా తీస్తాం. ఇక మా లచ్చవనైతే ఫోన్ మా లచ్చవకి ఇలా గుండె అవుతుంది. లచ్చలు గిటి చూడు, అయ్య చెప్పు అని అంటారు. గిటి చూసి చెప్పు. గేమ్ పెట్టుకొని చూస్తారు. అన్నీ రెడీ చేసినాక ఇక మా ఆయన ఒకసారి బండ్ల విన్న ఇవరకు వద్దాము చెప్పొచ్చిండు. ఒకసారి దోలకరా అని వేయండు. ఇంకా కూడా రెడీ కాలేదట. ఇక వాళ్ళు రెడీ అట్లా ఎక్కేసినాక ఈడికెళ్ళిటే పోదామని రెడీ అయి కూర్చున్నాం. ఇంకా జాను కూడా ఇంకా మొత్తం జడ్డు. అత్తున్నాక నేను బాబు బండి విన అత్త మీరు నడువురని అన్నది. మరి బండి విన అత్తదా మా అత్తతో అత్తదో తెలియదు. ఇంకా అందరూ వచ్చి ఫ్రెండ్స్ మా నాన్నమ్మలు ఇద్దరు. నానమ్మ హాయ్ చెప్పుర్రి. చెప్పు నానమ్మ. మా నానమ్మ కూర్చున్నారు. మా కొబ్బరికాయ కొట్టిండా ఇక్కడ ముందర కూర్చున్నారు. కింద బండ రోడ్ ఉంది. రోడ్ దానికి కొడితే ఆగు దాకా కింద నుంచి రైట్. ఆయన బండి విని వస్తారట. మా బాబు ఇదే బండి విని వస్తారట. మేమైతే అయితే కొండగట్టు దిగినాం. మా అత్తలు దిగుతారు. మెల్లగా జారి పడేవు అత్తమ్మ. ఇక మా వదిన ఎత్తుకో అన్నా నిన్ను. సంకలహరి మమతక్క మొత్తానికైతే
బావా మేకప్ పిల్లని పట్టుకున్నాడు. మావయ్య మావయ్య హాయ్. ఎంతసేపు ఇంకా ఈయననా కోసుడు పోడేనా పైకి? అయ్యో మా నడిపోతమ్మా హాయ్ చెప్పు. ఇది నీ కోడలు ఛానల్ మమతక్కది. ఇగో వాళ్ళ ఇంటి యువరా అని హాయ్ చెప్పు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అత్తమ్మ. సబ్స్క్రైబ్ సర్ప్రైజ్ చేయర్రి. సర్ప్రైజ్ అంటే చూస్తారు. ఇగో మా అమ్మ ఇగో అలా ఆడిబిడ్డ మమతక్క వాళ్ళ ఆడపడుచు అన్నట్టు. ఒక్కతే కదా నువ్వు ఒక్కనివేనా? లేదు ఇంకొక ఉంది చెల్లి ఉంది, అలా చెల్లి ఉంది. ఇగో మా లచ్చవ్వ మా తాతోళ్ళ చెల్లె. ఇగో మా పెద్దమ్మ ఈమె మా పెద్దమ్మ. హాయ్ చెప్పు పెద్దమ్మ. గిట్లా గిట్ల గిట్లు. ఇగో మా వదిన హాయ్. అల్లుడు అన్న కొడుకు. అయ్యే ఎప్పుడు ఇగిలిచుడే. జానమ్మ తొలకమ్మ తీసేసిన నొత్తున్నాయి అని. ఆడబిడ్డలు పిలిస్తేనే అత్తరాట, పిలవకుండా రాదట. మా అత్తలు పిలిచిన మా అత్తలు అత్తరాట కానీ మా ఆడబిడ్డలు పిలిస్తేనే అత్తరాట, పిలవంది రారాట. ఇగో ఈ ఆడబిడ్డ నేనే చెప్తే ఇవాళ పోయినాక రెడీ అయినాక వస్తుంది. ఈ మా లాగా మీదకి పోతున్నాం. మమతక్క గుట్ట మీదకి పోతున్నాం అందరం. వాళ్ళు పనులు చేస్తారు. మేము గుట్ట మీదకి పోయి ఎంటికల కాలం ఇట్లయితే ముందట నడుతుర్రు మా వాళ్ళు. ఇదంతా దేవుని కాడ ఇదంతా ఉంటుంది. అక్కడ ఊపుతలేను వీడియో హాంగిలి మళ్ళీ వచ్చావు కొంచెం అయితే ఎంటికలుగా అంజన దేవునికి పోతాయి. లచ్చవ్వకును మామయ్యకు గుండె అన్నమాట. లిఖితకేమో వెమ్లవాడలో తీసిర్రు. స్నానం చేయించారు అంటే గుండు కొట్టించే ముందు స్నానం చేపిస్తారు. చేపించినాక గుండు కొట్టించారు కదా అయిపోయి లచ్చిగా. ఇలా గుండుగాడు అవుతాడు లచ్చిగాడు. చెప్పు లచ్చ అక్కనే ఎట్టించింది అని లిగ్గా ఎక్కిరించినావా? ఇద్దరం ఫస్ట్ టైం అంటే ఎప్పుడైనా మేమిద్దరం అత్తని చెల్లెని ఏదైనా మొక్కులు ఉంటా అంటే చిన్నగా ఏదన్నా ఫంక్షన్ చేసుకున్నా. లేదు మా ఛానల్ రిలీజ్కు కెమెరా ఫస్ట్ టైం కొన్నప్పుడు చెల్లెని నచ్చి తీసినాం. ఇప్పుడు ఇక్కడ జానుమాడలు మెరుస్తుంది అందా రాశులుగా గట్లా పెడతాం. లక్ష్యానికి ఇది ఇస్తారు. అక్క జరుగు. మనీ నవ్వుతుంది అది. ఇప్పుడు వచ్చకుండా లేకుండా ఇంకెందుకలు ఉన్నప్పుడు ఇంకా నయ్యం ఉండే. చూడు గుండు కొంచెం పడుతుంది కదా జోరుగా. మంచిగా ఉన్నారు.
వాళ్ళందరూ ఇంటికి వచ్చారు, అన్ని రెడీ చేసిర్రు. ఇక మా పెద్ద బాపు ఆ బావ అందరు వచ్చిర్రు, రెడీ చేస్తారు వంటలు. అయితే మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. పుదీనా వేలే, అయ్యో పుదీనా వేలే, మరి నాకు ఆడికి లేదు. హలో అయినాయి. మా బాపును మా మామ తలకాయ గమరిస్తారు. పెద్ద బాపు కారపొడి కలుపుతుంది. గాడికి రొట్టి అడే అడే నాన్న చేతి కనుక్కుంటా. అయ్యో తినలేదా నాన్న అన్నం? తనకైతే అయిపోయింది. తిన్నాం, మేము కూర్చున్నాం. అటు మొగళ్ళు తింటారు, అందరు మా ఊళ్ళో కూర్చున్నారు. అందరు కూర్చొని తింటారు. ఇక అందరం ఉండద్దని మా అక్కొక్కతే అందిస్తుంది. ఇక మా వాళ్ళు అందరు ఇక్కడ ముచ్చట్లు పెడుతుర్రు. ఇక డిన్నర్ అయిపోయింది. దర్శనం చిల్లర తినుడు అయిపోయింది. ఇక్కడ కూర్చున్నారు. ఇంకో 2 ఐస్ క్రీమ్ తిన్నాడు, 7 అప్ తాగిండు, మళ్ళీ ఇప్పుడు ఇది అనుకుంటు. కొనాట దేవుని మొక్క అయితే ఎక్కింది, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే పోతున్నాను. ఇక ఇంటికి వెళ్ళాక మరి